హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ట్రాక్టర్ వాచర్లు పోతే ఎట్లా వేయాలో చూపిస్తా. ఈ నట్టు ఇతల నట్టు, దీనికి ఉన్న సప్ప ఇతల నట్టు ఉంటుంది. రెండు నట్లు ఇప్పుకోండి. ఇగో ఇతల నట్టు ఈ రెండు ఇప్పండి. ఈ పీట్ల బయటికి తీసుకొని వాచర్ ఉంటుంది, ఇగో దీనికి ఉంటే చూడండి. ఇవి తీసి ఆల్రెడీ కొత్త వేసిన వాళ్ళ వీడియో తీద్దాం, కొందరు రైతులకు ఉపయోగపడతామని మళ్ళీ పెట్టినా. ఇప్పుడు అవే వాచర్ తీసేస్తా. ఎందుకంటే అవి అట్లా తీయాలి. ఆ బిల్లలాకుంటుంది, రూపాయి చిక్కల కాదు, అట్లే పెట్టుకోవాలి. తీసి కొత్త వాచర్ వేసేయడమే, ఇట్లా వేసి పడేయాలి. మొత్తం అంతే, మూడు ఒకటొకటి తీసి వేసుకోండి. ఎందుకంటే మీకు డౌట్ ఉంటే ఒకటి వేసినాక ఇంకోటి పాతది ఎట్లుందో చూసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని దీనికి పెట్టుకుంటే అయిపోతుంది. అట్లా అట్లా తీయండి. ఇట్లా తీసి కొత్తది ఇది ఇంతకుముందు తీసినా, మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామనిపించి అందుకోసము రైతులకి ఉపయోగపడుతుందని ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకొని పెట్టేస్తే అయిపోతుంది. కొత్త వాచర్లు ఇవి 4 మూలలు ఉంటాయి వాచర్లు. ఇంకా వేరే పంపకాడు వచ్చేటి అవి వేరే వాచర్లు ఉంటాయి. ఈడ పైన ఉంటాయి, పైన కూడా చూపిస్తా. ఇది ఇట్లా వేసుకోవడమే, రూపాయి చిక్కర కొట్ట అది పట్టుకోవాలి. లోపల స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ అట్లా పెట్టాలి. స్ప్రింగ్ పడిపోయేది, స్ప్రింగు చిక్క పెట్టిన ఇట్లా పెట్టేసి వేసేయడం. ఇంకా ఇదిగోండి, కొంచెం మీకు ప్రెషర్ తక్కువ వస్తుందంటే ఇది ఇట్లా వాచర్లు వేసుకోండి. అప్పుడప్పుడు తెచ్చి అడ్వాన్స్ పెట్టుకోండి, మీరు వేసుకోవచ్చు. ఇట్లా పెట్టి పిడి చేసుకోవడం. ఇంకా ఇట్లా పెట్టి బాగా టైట్ పిడి చేసుకుంటే సరిపోతుంది. ఇతల నాటు బాగా టైట్ చేసుకోండి, అయిపోతుంది అంతే. పైన ఎట్లా చూపిస్తా, పైన కూడా ఉంటాయి వాచర్లు. వీడియో లాస్ట్ వరకు చూడండి. పైన కూడా చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ పైన కూడా 14-15 పాన తీసుకొని కింద నట్లు ఉంటాయి. రెండు నట్లు ఇవి విప్పి పైన కూడా సేమ్ అట్లే ఉంటాయి వాచర్లు, అట్లే వేయడమే. ఇదిగోండి నట్లు ఇప్పుతున్నా. ఈ నట్లు 2 ఇప్పుకోవాలి. ఇట్లా బొచ్చ ఇప్పి అవి ఇట్లా దీనికి బొచ్చకి ఏం తీసుకురాకుండా దానికి ఆ కింద ఉంటాయి, అవి ఒకటి ఇట్లా తీయండి. సేమ్ దానిలాగానే ఇట్లా ఒకటి తీసి వాచర్ వేసి పెట్టండి. వాచర్లు లేవు, ఇంకా పాత వేస్తున్నా. ఇట్లా ఒకటి తీసి పోతే వేయండి వాచర్లు. ఇవి బాగానే ఉన్నాయి. అటువంటి వాచర్ కూడా లేవు కొత్తవి, అట్లే పెడుతున్నా. ఇది చూపిద్దామని అట్లా వాచర్లు వేసినాక సేమ్ కింద దానిలాగానే వేసినాక అట్లా పెట్టేసి నట్టు టైట్ చేసేయండి, అయిపోతుంది, సరిపోతుంది. సేమ్ కింది వాచర్లాగానే, కింది వాచర్లే సేమ్ సైజు, సేమ్ కింది వేసినట్టు వేసి ఇట్లా టైట్ చేసేయండి, అయిపోతుంది. మధ్యలో వాచర్లు ఎట్లా వెళ్ళో చూపిస్తా, నేను కరెక్ట్గా తెలుసుకొని చూపిస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.